హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు జాన్ పాల్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాచరిస్తున్నాను. ఈ మినిస్ట్రీ జయధ్వాని మినిస్ట్రీస్లో నేను కూడా ఈ రీతిగా పాల్పొందడానికి ప్రభు సహాయం చేశారు. మీ అందరితో కలిసి ఈ కూడికల్లో పాలు పొందడానికి ప్రభు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రభు ఈ రీతిగా మీ అందరితో కలిసి ప్రార్థనలో పాలు పొందడానికి, సభల్లో కూడికల్లో పాలు పొందడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. మరి దైవజనుల గురించి చక్కని సాక్ష్యాన్ని విన్నాను. మంచి ప్రార్థన పరులని, మంచి ప్రార్థనా పరులని, సంఘం నడిపిస్తున్న చక్కని దైవజనుల గురించి, జాన్ పాల్ అన్న గారి గురించి మరి ఇర్మియా ద్వారా చక్కని సాక్ష్యాన్ని విన్నాను. ఆయనతో సహవాసం చేస్తే చాలా మంచిది, చాలా మంచి ప్రార్థన పరులు. ఏది చేసినా, ఏ కూడిక పెట్టాలనుకున్నా, ఏ కార్యం సంఘంగా ఆత్మీయంగా చేయాలనుకున్నా దైవజనులు ప్రార్థన పూర్వకంగానే చేస్తారు. మరి నేను దినాన తేజ పాస్టర్ గారు కూడా చెప్పారు కదా, రాత్రులు ఫోన్ చేసిన ఎప్పుడు చేసినా దైవజనులు ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ దేవుని స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు సంఘాన్ని ఇటు కట్టుకుంటూ అనేక ఆత్మను రక్షిస్తున్న దైవజనులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రవీణ్ కుమార్ అయ్య గారికి, అలాగే సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మనందరిని ఆశీర్వదించును గాక. ఈ కూడికలో పాలు పొందిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ సభ అధ్యక్షులు మహేంద్రన్న గారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మనందరినీ ఆశీర్వదించును గాక. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు. చాలా అండి. ఇక చదివిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఈ ఆశీర్వాద సువార్త కూటములలో ఈ మొదటి దినం నుండే ప్రారంభించబడిన ఈ కూటంలో ప్రభు వాగ్దానపూర్వకంగా మనందరితో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు. హల్లెలూయా. నా జనులు అని ప్రత్యేకంగా పలుకుతున్నటువంటి మాట. కొన్నిసార్లు మనం చెప్తాం, పలానా వారు మావారండి, పలానా విశ్వాసం మావారని కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. అది ఇక స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్నారు, నా జనులు వారి నివాసములు ఎలా ఉంటాయి, వారు నివసిస్తున్న నివాసములు ఎలా ఉంటాయి అంటే, నా జనుల యొక్క నివాస స్థలములు సుఖకరమైన నివాసముల యందు వారు నివసించెదరు అని ప్రభు సెలవిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే మేడ ఇంటి మీద ఇల్లు కట్టుకోవడం కాదు. కానీ ఆశీర్వాదాలు అంటే కార్లలో ఏమండి ఆస్తి పాస్తులు, ఇవి ఆశీర్వాదం కాదు. అంటే అలా ఉండడం మంచిదే, కానీ ఇవన్నీ తాత్కాలికమైనవి, క్షయమైపోయి ఇవన్నీ కూడా. అయితే ఆశీర్వాదం ఏంటయ్యా అంటే సమాధానము, నెమ్మది, శాంతి, ఏమండి ఇవన్నీ కూడా ఆశీర్వాదంతో కూడినవి ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నారు, నా జనులు, నన్ను ఆశ్రయించినటువంటి నా జనులు, నన్ను ఆరాధిస్తున్న నా బిడలు ఎలా ఉండాలి, నన్ను ఆరాధిస్తున్న బిడ్డలు ఎలా ఉండాలయ్యా అని ఆయన కోరుకుంటున్నానంటే, వారి నివాసములు సుఖకరముగా ఉండాలి,
వారు నివాసిస్తున్న ఇల్లు, వారు ఉంటున్నటువంటి వారు ఎలా ఉండాలంటే వారి హృదయములు కానీ వారు ఉంటున్న నివాసము కానీ సుఖముగా ఉండాలి, సమాధానముకరముగా ఉండాలి, నెమ్మదిగా ప్రశాంతముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అక్కడ స్పెషల్గా మెన్షన్ చేయబడిన మాట ఏంటంటే నా జనులు. కొన్నిసార్లు బైబిల్లో కూడా మనం వింటాం కదా, నా జనులు ఇకెన్నెన్నటికి సిగ్గునందని అంటాడు. మరొక చోట ఏమని రాయబడిందంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల. హల్లెలూయా. ఇలా కొన్ని సందర్భాల్లో నా జనులు అని ప్రభువు సంబోధిస్తున్నాడు. ఇది రాయబడిన మాటను గమనించినట్లయితే నా జనులు, నన్ను ఆరాధిస్తున్న నా జనులు, నన్ను సేవిస్తున్నటువంటి నా జనులు వారు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అంటే వారు ఎలా ఉండాలంటే సుఖకరముగా ఉండాలి. సుఖమనగా నెమ్మది, శాంతి, సమాధానము, ప్రశాంతంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఈ దినాన్న అనేకమైన గృహాలు చూసినట్లయితే కొందరు కుటుంబాలు, మేము సేవకులంగా మేము వెళ్తూ ఉంటాం కదా, గృహాలు దర్శిస్తున్నప్పుడు అమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారా అని వారిని పలకరించి మేము ప్రార్థించగలిగితే వారు మాతో చెప్పుకునే మాట ఏంటంటే అయ్యా మాకు ఏ లోటు లేదు, దేవుడు చక్కటి ఇల్లు ఇచ్చాడు, చక్కని పిల్లల్ని ఇచ్చాడు, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి ఉద్యోగాలు చేసుకున్నారు, మేమంతా మా కుటుంబం అంతా కూడా వెల్ సెటిల్గా ఉన్నాం, మా కుటుంబం అంతా చక్కగా ఆశీర్వాదకరంగా ఉన్నాం, ఏ కొదువ మాకు లేదయ్యా, తిరిగే కార్లు ఉన్నాయి, మొరిగే కుక్కలు ఉన్నాయి, మాకు ఏ కొదువ లేదు, సమృద్ధి మాల ఉంది అని చెప్తూ, కానీ ఒకే ఒక బాధ ఉందయ్యా. ఏంటా బాధ అంటే మాకు నెమ్మది లేదు. ఇంట్లో ఉండేది నలుగురే, కానీ నలుగురిలో కూడా ఏం లేదు, నెమ్మది లేదు, ఒక ఐక్యత లేదు, ఒక సమాధానం లేదయ్యా అని ఓ తల్లి మాకు చెప్పుకుంటూ వచ్చింది. ఈ దినాన అనేక నివాస గృహాలు మేము చూసినట్లయితే, అనేకులు మేము గమనించినట్లయితే వారి నివాసములు ఎలా ఉన్నాయంటే అసమాధానముతో నిండి ఉన్నాయి. ఒక సుఖము, ఒక ప్రశాంతత, నెమ్మది, సమాధానము, ఆశీర్వాదం అనేది లేకుండా అనేకులు నివసిస్తున్నారు. అయితే ఈ యొక్క ఆశీర్వాద స్వార్థ కూటములలో నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నా జనులు సుఖకరమైన నివాసములలో నివసించెదరు. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా సుఖము లేక వచ్చారేమో, కుటుంబంలో నెమ్మది లేక వచ్చారేమో, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట నా జనులు, నా సొత్తైన ప్రజలు, వారి కుటుంబాలు ఎలా ఉంటాయంటే సుఖకరముగా నివసించెదరు. హల్లెలూయా. అయితే మన గృహాలు మనము ఒక సుఖముగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, సమాధానకరముగా ఉండాలంటే మొదటిగా మనం చేయవలసిన ఏంటయ్యా అంటే మనం దేవునికి నివాస స్థలంగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. మనం సుఖముగా, నెమ్మదిగా, సమాధానకరంగా, ప్రశాంతంగా మన నివాసములు ఉండాలంటే మొదటిగా మన దేవునికి నివాస స్థలంగా మార్చబడాలి. ఇలానే యేసు ప్రభువాన్ని ఇద్దరు శిష్యులు వెంబడిస్తూ యోహాన్ అంటే ఇదిగో ఇతడే దేవుని గొర్రె పిల్లని పరిచయం చేసినప్పుడు ఆ శిష్యులు ఇద్దరు కూడా యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. యేసయ్య తిరిగి అడిగారు, మీరు ఏం వెతుకుతున్నారు, దేని కొరకు మీరు ప్రయాసపడుతున్నారు, మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు అని శిష్యులను అడిగితే ఆ శిష్యులు ఆయనతో అంటున్న మాట ఏంటంటే అయ్యా బోధకుడా, నీ నివాసము ఎక్కడా, నీ కాపురం ఎక్కడా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్నప్పుడు యేసయ్య వారితో అంటాడు, నక్కలకును బొరియలకును స్థలం ఉన్నది కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలం లేదు. వాటికి స్థలం ఉంది నివసించడానికి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నటకైనా స్థలం లేదు. మరి ఆయన ఎక్కడ నివాసం చేస్తాడయ్యా అంటే ఇదిగో దేవుని ఆలయం అన్నటువంటి మనలో ఆయన నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయనకు నివాస స్థలంగా మార్చబడాలి. ఆయనకు మన నివాస స్థలంగా మార్చబడినట్టయితే నిశ్చయంగా మన కుటుంబాలు కానీ మనం ఉంటున్న నివాసములు కానీ ఎలా ఉంటాయ్యా అంటే సుఖముగాను, నెమ్మదిగాను, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా అవి నిలుచునుగాక.
హల్లెలూయా. కనుక మనం చేయవలసింది ఏంటి అంటే దేవునికి మనము నివాస స్థలంగా మార్చబడాలి. ఇశ్రాయేలు ప్రజలు మనం గమనించినట్లయితే అప్పటికే ఐగుప్తు దేశంలో అనేకమైన శ్రమలు అనుభవించారు. రాత్రింపలు గొడ్డు చాకరి వారు చేశారు. ఎండనక వాననక ఏమండి మట్టిలోను వాటిలో వీటిలో ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన శ్రమ పడుతూ వారు దేవునికి మొరపెట్టుకున్నారు. ఏమని మొరపెట్టుకున్నారంటే, మాకు విశ్రాంతి కావాలి, ఈ పని మేము చేయలేకపోతున్నామయ్యా అని చెప్పి దేవునికి ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టగా ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించగా వారికి ఏం కలిగిందంటే దేవుడు మోషే నిలబెట్టి ఆ ఐగుప్తులో నుండి వారికి విడుదలను ప్రభు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. అప్పటికి అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, కానీ దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి ఒక విడుదలను ప్రభు దయచేస్తున్నారు. ఆ మాట చదువుతారు ఒకసారి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వాక్యం. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణము చేసిరి. విశ్రాంతి స్థలము చూచుటకు. చూడండి, వారికి ఏ స్థలం అంట? విశ్రాంతి స్థలమును, అనగా సుఖకరమైన స్థలమును, నెమ్మదికరమైన స్థలమును చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసమును వారికి ముందుగా సాగెను. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ వచ్చారు. దేని కొరకు వీరు ప్రయాసపడుతున్నారు? దేని కొరకు వీరు ప్రయాణం చేశారంటే ఆ కానాను అనేటువంటి విశ్రాంతి స్థలము కొరకు. ఆ విశ్రాంతి స్థలం చేరాలని చెప్పి ఆ ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వస్తుండగా వీరికి ముందుగా ఏం నడిచిందంట? మందసము వీరికి ముందుగా వీరికి వెళ్ళింది. వీరు వెనక వీరు ఆ విశ్రాంతి స్థలమునకు ప్రయాణమైపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్రాంతి స్థలము నిలవాలని వారు కోరుకుంటున్నారు. దాని కొరకు వారు ప్రయాసము, దాని కొరకు వారు ప్రార్థన చేసి ఆ విడుదల పొందుకొని ప్రయాణం చేస్తున్నారు. ఈ దినాన్ని ఆత్మీయంగా కూడా మనం కూడా ప్రయాణం చేయబోతున్నాం. ఏంటంటే ఒక నెమ్మది సుఖకరమైనటువంటి ఆ నివాసమును చేరాలని, పరమ యెరూషలేము చేరాలని ఈ దినాన ఆత్మీయ ప్రయాణము చేస్తున్న మనకు ఒక మందసం ముందుగా వెళుతుంది. యాజకుడి దినాన మన ముందు నడిపిస్తున్నాడు. యాజకుడు మన ముందు మందసముగా మనందరం నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేని కొరకు నడిపిస్తున్నాడంటే మనకు ఒక సుఖకరమైన నివాసము కల్పించాలని, నెమ్మది, సమాధానము, సంతోషము, ప్రశాంతత, సమాధానమైనటువంటి ఆ స్థలంలో నడిపించాలని యాజకుడు నడిపించబడుతున్నాడు. అయితే మన మూలవాక్యం చదువుకున్నాం. ఆయన ఏమని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు? నా జనులు సుఖకరమైన నివాసములలో నివసించెదరు. ఎవరికి ఇస్తారంట సుఖకరమైన నివాసము? అందరికని రాయబడే మాట అక్కడ స్పష్టంగా మెన్షన్ చేస్తాడు. ఏమనంటే నా జనులు, ఆయన రక్తము చేత కడగబడిన ప్రజలు, ఆయన సొత్తైన ప్రజలను, ఆయన బాధల్లో ఉంటే, ఆ ప్రజలు కన్నీటిలో ఉంటే, ఆవేదనలో ఉంటే చూసి చూడనట్టుగా ఉండేటువంటి దేవుడు కాదైనా. ఆయన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే ఒక సమాధానమైన స్థితిలో ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఏమండి నెమ్మదిగా, సమాధానంగా, విశ్రాంతిగా నా బిడ్డలు ఉండాలని కోరుకుంటూ ఆయన అంటాడు, నా జనులు సుఖకరమైన నివాసం నివసించేదరని. మరొక మాటము చూసినట్లయితే చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యం. కాబట్టి దేవుడు 4వ అధ్యాయం 9వ దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఎవరికి నిలిచి ఉందంటే విశ్రాంతి? ఎవరికి నిలిచి ఉంది సమాధానము? ఎవరికి నిలిచి ఉంది ఈ యొక్క నెమ్మది, సుఖము? ఎవరికి నిలిచి ఉంది అంటే దేవుని ప్రజలకు. బయట అక్కడ గ్రౌండ్లో ఆ ఫ్లెక్స్ మీద చక్కని మాట రాయబడింది. ఏంటా మాట? ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఆ తన ప్రజలకు, ఆయన ప్రజలకు, ఆయన సొత్తైన ప్రజలకు ఇక్కడ రాయబడిన మాట, ఆయన తన ప్రజలకు ఏం కలగజేస్తున్నాడంట?
విశ్రాంతిని కలగజేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్నం వేళలో మనందరితో ప్రభు వాగ్దానం చేస్తూ మనందరితో మాట్లాడుతున్న మాట అంటే, మీకు సుఖకరమైన నివాసములు కల్పించాలని, నెమ్మది విశ్రాంతిని కల్పించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి అనుగ్రహిస్తాడయ్యా అంటే, ఆయన ప్రజలకు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు, ఆయన ఆశ్రయిస్తున్న బిడ్డలందరికీ ఏమిని కలగజేస్తాడంటే విశ్రాంతిని ప్రభు దయచేస్తాడు. ఇంతకీ ఎవరికి అనుగ్రహిస్తాడు ఈ విశ్రాంతి అంటే, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో వ్రాయబడిన రీతిగా ఆయన జనులకు విశ్రాంతిని ఇస్తాడు. నోవాహు దినాల్లో మనందరూ తెలిసిన చరిత్ర. నోవాహు దినాల్లో అప్పటికి అనేకమైన సంవత్సరాలు ఆ ప్రజలకు దేవుని వాక్కును వినిపించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు వారికి పలుమార్లు హెచ్చరికలు చేస్తూ, దేవుని మాటలు చెప్తూ, అవిధేయులు కాక విధేయతగా నడిపించబడండి, దేవుని కోపాగ్ని రాకమునిపే మీ మనస్సు త్రిప్పుకోండి అని చెప్పినా, వారు ఎంత చెప్పినా వారు విననొల్లని ప్రజలుగా ఉన్నారు. చివరిగా దేవునికి ఒక విరక్తి కలిగింది, దేవునికి కోపం వచ్చింది ఆ ప్రజలను బట్టి. ఎంతగా అంటే, ఎందుకు ఈ ప్రజలు నేను చేస్తాను అని చెప్పి తనకు తాను సంతాపము చెందాడంట. ఈ భూమి మీద నరులను నేను ఎందుకు సృజించాను, వీరి మాట విననొల్లని ప్రజలు అని చెప్పి అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, దేవుడే ఆ ప్రజలను బట్టి సంతాపం పొందాడు. వారు ఎవరయ్యా అంటే అవిధేయులుగా మార్చబడిన వారు. అయితే కొందరికి సుఖము నెమ్మది కలిగింది. ఎవరికి కలిగింది సుఖము నెమ్మది అంటే, నోవాహు కుటుంబం మాత్రమే విశ్రాంతిలో నిలిచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు దినాలు భయంకరమైన తుఫాను, 40 దినాలు రాత్రి పగలు వర్షాలు కురిసినాయి. అప్పటి వరకే వారికి వర్షం ఏంటో తుఫాన్ అంటే అప్పటిగా ప్రజలకు తెలీదు. దేవుడు ముందుగా నోవాహు నిలబెట్టి కొలతలు ఎంత నిలబెట్టాలి, ఎంత ఎత్తు, ఎంత పొడవు, మొత్తం నోవాహు చెప్తే దాని ప్రకారంగా అక్కడ రాయబడిన మాటను చూస్తే, నోవాహు అట్లు చేశాను. ఎట్లు చేశాను? దేవుడు చెప్పినది యావత్తు దాని ప్రకారంగా ఓడ సిద్ధం చేస్తుండగా ఆ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈయనకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఓడను తయారు చేస్తానంటే ఈ నమూనా ఎప్పుడు చూడలేదే, వర్షం వస్తుందంట, దేవుని ఉగ్రత వస్తుందంట అని చెప్పి వాళ్ళందరూ హేళన చేసుకుంటూ అపహాస్యం చేసుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నోవాహు ఓడ సిద్ధం చేసిన తర్వాత భయంకర ప్రచండ వర్షం వచ్చింది. మనందరూ తెలుసు కదండి. వచ్చిన తర్వాత ఆ దేశం, ఆ పట్టణం అంతా ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. ఒక్కరు కూడా మిగలకుండా ఆ ప్రజలందరూ కూడా ఆ జలమయంలో కలిసిపోయారు. ఆ మాట చదువుతారు ఒకసారి. 124వ కీర్తన 4-5 వాక్యాలు చదవండి. 124వ కీర్తన 4-5 వాక్యాలు. జలములు మనలను ముంచివేసెను, ప్రవాహము పొర్లి పారియుండును. చూడండి, మన ప్రాణముల మీదుగా పొర్లి పారునయుండునని. చాలండి, ఇక్కడ చదివిన మాట గమనిస్తే ఆ జల ప్రవాహం ఇప్పుడు ఏం చేస్తుంది? వీళ్ళ ప్రాణం మీదుగా పొర్లి పారి వారందరూ ఏం చేసిందంటే నాశనం చేసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు కుటుంబం మాత్రమే కాపాడబడింది. గల కారణం ఏంటయ్యా అంటే, నోవాహు దేవుని కృపను పొందినవాడు, నోవాహు దేవుడితో నడిచినవాడు. నోవాహు ఎవరంటే ఒక నీతిమంతుడై ఉన్నాడు. ఆ తరములోనే ఇతడు నీతిమంతుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే నోవాహు కుటుంబము విశ్రాంతిలో నిలిచి ఉంది, సుఖముగా నెమ్మదిగా నిలిచి ఉంది. మరి ఇప్పుడు నోవాహు అదే పట్టణంలో ఉన్నాడు, నోవాహు అదే ప్రాంతంలో కదా, మరి ఇతడు కూడా మునిగిపోవాలి కదా. మరి ఈ కుటుంబం మాత్రం ఎందుకు కాపాడబడింది? ఎందుకు వీరు విశ్రాంతిలో నిలిచి ఉన్నారంటే, వీరు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు, దేవుని చేత నడిపించబడిన కుటుంబముగా ఉంది. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆ ఓడలో కాపాడి ఉన్నాడు. హల్లెలూయా. ఓడ అని దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? ఓడ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు వీరు ఎక్కడ వీరికి నివాసము నెమ్మదిగా ఉన్నారంటే సంఘము అనేటువంటి ఓడలో వీరు నెమ్మదిగా పొందుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీళ్ళు ఏం చేస్తుందంటే, నీళ్ళు వారిని, ఆ సముద్రం నీళ్ళు, జలముల వర్షం పడిన నీళ్ళన్నీ కూడా ఆ ప్రజలను ఏం చేస్తుంది? ముంచి వేసింది. నీళ్ళు అనగా, నీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉందంటే శోధనలు, శ్రమలు, నిందలు,
అవమానాలు, ఏమండి ఇరుకులు, శ్రమలు, రకరకాల సమస్యలు, రోగాలు, అసమాధానం, ఇవన్నీ దేనికి సూచనగా ఉందంటే నీళ్లకు సూచనగా ఉంది. అయితే అప్పటికే దేవుడు నోవాహుతో అంటాడు, నీవు ఒక ఓడను సిద్ధం చేయి. ఓడను సిద్ధం చేసిన తర్వాత ఓడకు నువ్వు చేయవలసింది ఏంటయ్యా అంటే లోపల బయట దానికి ఏం పూయాలి అంటే కీళ్ళు పూయి. లోపల పూయాలి, లోపల బయట దానికి ఓడకు నువ్వు ఏం చేయాలంటే ఓడ సిద్ధం చేసిన వెంటనే కీళ్ళు దానికి పూయి. ఎందుకు పూయాలయ్యా అంటే ఆ నీళ్లు లోనికి రాకుండగా ఇప్పుడు దాన్ని పూస్తే మీరందరూ క్షేమముగా ఉంటారు. మీరు నివసిస్తున్న ఆ ఓడలో నెమ్మదిగా ఉంటారు. మీ ఆహార వస్తువులు నెమ్మదిగా ఉంటాయి, ఏవి నష్టమైపోవు అని చెప్పి ఆ ఓడకు కీళ్ళు పూయమని చెప్పాడు. నేను చెప్పాను కదా, నీళ్ళు అనగా శ్రమలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, వేదన, రోగము, అప్పులు, ఈ రకరకాల సమస్యలని కూడా దేని సాదృశ్యంగా అంటే నీటికి సాదృశ్యం ఉంది. ఇంకా కొన్ని రకరకాలుగా మనం వింటూ ఉంటాం. నీళ్ళు వాక్యానికని, పరిశుద్ధాత్మని వింటాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ శ్రమలకు, ఇబ్బందులు, ఇరుకులకు. ఆ ఇక శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు లోనికి ప్రవేశించకుండా ఉండాలంటే దానికి ఏం పూయాలంట? ఆ ఓడకి ఏం పూయాలంట? కీళ్ళు పూయాలి. కీళ్ళు అనేది దేనికి సూచనగా ఉందంటే నడిపింపుకు సూచన అయి ఉన్నది. హల్లెలూయా. దేనికి సూచన? నడిపింపు. కీళ్ళు అనగా నడిపింపు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి నివాస స్థలంగా మార్చబడాలంటే, ఆయనకు యోగ్యమైన నివాస స్థలంగా మనం మార్చబడాలంటే నడిపింపుకు లోబడేవారిగా మనం ఉండాలి. ఆమేన్. మీలో ఎంతమంది మీ కుటుంబాలు మీరు సుఖకరముగా, నెమ్మదిగా, సమాధానకరంగా ఉండాలి అనుకున్నారు? చేతులు ఎత్తండి అని అంటే మనమందరం ఎత్తుతాం. నిజమే, ఎత్తుతాం. ఎందుకంటే మనమందరం కోరుకునేది అదే. ఆహారం ఉన్నా లేకపోయినా మనకు కావాల్సిన నెమ్మది, మనకు కావాల్సిన సమాధానం, మనకు కావాల్సిన సంతోషము, సమాధానం, నెమ్మది, ప్రశాంతత కావాలని ప్రతి మానవుడు కోరుకుంటాడు. కానీ మన నివాస స్థలాలు సుఖకరముగా ఉండాలంటే మొదటిగా మన దేవునికి నివాస స్థలంగా మార్చబడాలి. దేవునికి మన నివాస స్థలంగా మార్చబడాలంటే మనం మొట్టమొదటిగా మనకేం కలిగి ఉండాలి? నడిపింపుకు లోబడిన వారమై ఉండాలి. ఎప్పుడైతే నడిపింపు మనలో ఉంటుందో నిశ్చయంగా ఇప్పుడు ఆ నీళ్లు రాకుండా, ఓడలోని నీళ్ళు రాకుండా ఇప్పుడు ఏం ఆపుతుందంట? కీళ్ళు ఆ నీళ్ళు రాకుండా ఆపుతుంది. ఈ దినాన మనం కూడా ఒక నడిపింపు అనేటువంటి దానికి మనం లోబడినట్లయితే, నడిపింపు అనే దాన్ని మనం అప్పగించుకోగలిగినట్లయితే మన కుటుంబాలు కూడా సమాధానకరంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. మరి ఏ పని చేసినా అది సఫలంగా మార్చబడుతుంది. అయితే మనం చేయవలసింది ఏంటయ్యా అంటే నడిపింపుకు అప్పగించుకోవాలి. సంఘంలో కొన్ని క్రమాలు ఉంటాయి, సంఘంలో కొన్ని నడిపింపు ఉంటుంది, దైవజనులో ఒక నడిపింపు ఉంటుంది. ఆ నడిపింపుకు మనం ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో తద్వారా మనం దీవించబడతాం. ఆ మాటకు ఎప్పుడైతే సేవకుల క్రమాలకు లోబడతామో, ఆ నియమాలకు, కట్టడాలకు ఎప్పుడైతే విధేయత మనం చూపుతామో మనం కాపాడబడతాం. ఇప్పుడు నోవా కుటుంబం కాపాడబడగల కారణం ఏంటి అంటే దేవుడి మాటకు విధేయత చూపాడు కాబట్టి, దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి ఆ కుటుంబం కాపాడబడింది. ఆ కుటుంబం సురక్షితముగా ఉంది, వారి వస్తువులు సురక్షితముగా ఉన్నాయి. వారందరూ ఆ పట్టణము, దేశం అంతా కూడా అందరూ ఆ జల ప్రళయము వారి ప్రాణాన్ని ముంచివేసిన ఈ కుటుంబం మాత్రమే కాపాడబడింది. గల కారణం ఏంటయ్యా అంటే వీరు అప్పగించుకున్నారు, దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నారు, నడిపింపు ప్రకారంగా నడిపించబడ్డారు కాబట్టి వారు కాపాడబడినారు. ఒకవేళ ఈ నోవా కూడా అవిధేయత చూపినట్లయితే వారందరితో పాటు నోవా కుటుంబం కూడా వాళ్ళు కూడా కలిసిపోయి చనిపోయేవారు. కానీ ఎందుకు కాపాడబడ్డారు? ఎందుకు వీరికి సుఖకరమైన నివాసం ఎందుకు కలిగిందంటే నడిపింపు, మాటకు లోబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్టేటస్ ఎంతైనా కావచ్చు, బయట మన పలుకుబడి ఎంతైనా ఉండొచ్చు, మన బలం ఎంతైనా ఉండొచ్చు, మన ఆస్తిపాస్తులు ఎంతైనా మనకు ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నిన్ను తగ్గించుకొని సంఘానికి నువ్వు లోబడి, వాక్యానికి లోబడి, వాక్యానుసారంగా నడిపించబడుతూ క్రమానికి లోబడి నడిపింపు నువ్వు అప్పగించుకోగలిగినట్లయితే నీ కుటుంబం కూడా, నీ నివాసాలు కూడా ఎలా ఉంటాయి అంటే సుఖకరముగా ఉంటాయి,
సమాధానకరంగా ఉంటాయి. ఇప్పుడు నోవాహు అప్పగించుకున్నాడు కాబట్టి, మాట విధేయత చూపాడు కాబట్టి, ఆయన కాపాడబడ్డాడు. వారి నివాస స్థలం ఇప్పుడు ఎలా ఉంది? సమాధానకరంగా ఉంది. ఓడలు ఇప్పుడు ఎలా ఉన్నారు? వీళ్ళు సంతోషంగా మంచిగా తింటున్నారు, మంచిగా అందులో పాడుతూ ప్రభునామ స్తుతిస్తున్నారు. కానీ బయట పట్టణం అంతా ఏమైపోయిందంటే జలప్రలయం చేత వారందరూ మృతి చెందారు. నీకు మరొక మాట చూసినట్టు చెప్తాను, గమనించండి. నడిపింపుకు లోబడితే మనం దాచబడతాము, నడిపింపుకు లోబడితే ఆశీర్వదించబడతాం, నడిపింపుకు లోబడితే మన నివాస స్థలములు ఆశీర్వాదకరంగా ఉంటాయి, నెమ్మదికరంగా ఉంటాయి. అదే మన నడిపింపుకు లోబడక మాటకు అవిధేయత చూపితే కలిగే నష్టాలు ఏంటంటే, ఇదే మన బైబిల్లో మనం గమనించినట్టయితే యోనా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. అక్కడ అతనికి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు నినివే పట్టణానికి వెళ్ళు, నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం బోధించు, దేవుని కోపాగ్ని వస్తుందని ముందుగానే వారు తెలియపరచు, దేవుని కోపాగ్ని రాకముందే మనస్సు మార్చుకోమని చెప్పు అన్నప్పుడు ఈ యోనా గారు ఏం చేస్తారు? దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత చూపి నినివే పట్టణానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. వెళ్ళకుండా ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం అయ్యాడు అని గమనిస్తే, నినివే పట్టణానికి వెళ్ళి మన దేవుడు చెప్తే దానికి వ్యతిరేకంగా, దానికి అవిధేయత చూపి, ఇంగ్లీష్ ఉంటుంది ఒక మాట, ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమంటారు? ఓవర్ కాన్ఫిడెన్స్గా దేవుడు ఎవరు? ఆయన ప్రేమామూర్తి, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన జాలిగల దేవుడు. ఎంతటి వాడిని క్షమించుటకు, ఎట్టని మనం క్షమిస్తాం, మనకి ఇదంతా తలకపోటు ఎందుకు, ఈ ప్రయాణాలు ఎందుకు, వాళ్ళకి వెళ్ళి బోధించడం ఎందుకని చెప్పి నినివే పట్టణానికి వెళ్ళమంటే, ఇప్పుడు ఎక్కడి ప్రయాణం వెళ్తున్నాడు యోనా? తర్షీషు వెళ్దామని టికెట్ తీసుకుని ఓడలో ఇతను కూడా ప్రయాణం చేస్తున్నాడు. నోవాహు ఎక్కడున్నాడు? నోవాహు కూడా ఓడలో ఉన్నాడు. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు? ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతని పరిస్థితి చూస్తే ఎలా ఉన్నాడు? ఇప్పుడు అతని నివాసము క్షేమముగా, సుఖముగా, నెమ్మదిగా, వారికి ఉన్నవన్నీ మంచి వస్తువులు, వారి ఆహార వస్తువులు, వారు కలిగినదంతా కూడా క్షేమం ఉంది, ఏది నష్టమైపోలేదు. నోవా మంచిగా చక్కగా తింటున్నాడు, తాగుతున్నాడు, మంచి పడుకున్నాడు. ఇప్పుడు యోనా కూడా ఇప్పుడు దేంట్లో ప్రయాణం చేస్తున్నాడు? ఓడలో ప్రయాణం చేస్తున్నాడే. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైన తుఫాన్ వర్షం మళ్ళీ అక్కడ ప్రారంభించబడింది. ఆడు వచ్చిన తర్వాత యోనా వెళ్తుంటే ఓడలో ప్రయాణం చేస్తున్నాడు, కానీ యోనా కిందికి వెళ్ళి మంచిగా పడుకు ఉన్నాడు. ఓడలో కొంతమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా ఆ ఓడ ఏమైపోయిందంటే వర్షానికి, గాలికి కింద మీద ఊగిపోతూ ఉంటే వాళ్ళందరూ భయపడిపోయారు. ఎప్పుడు ఇలాంటి గాలి చూడలేదు, ఎప్పుడు ఇలాంటి తుఫాన్ చూడలేదు, ఎవరి ద్వారా కలిగింది అని చెప్పి ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు దేవుని స్తుతించండి అని చెప్పి, ఎవరు దేవుడు వాళ్ళు మొక్కుకోండి అని చెప్పి అందరూ మొక్కుకుంటుండే యోనా ఎక్కడున్నాడు? వెళ్ళి కిందికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. అందులో ఒకడు వచ్చి, నిద్రపోతా, నీకేమొచ్చింది? బయట చూసావా భయంకరమైన తుఫాను, గాలి, నువ్వేంటి నిద్రపోతున్నావేంటి, నీకు భయం లేదా అన్నప్పుడు అతను మొత్తం బయటకు వచ్చి చూసరికి ఆ భయంకరమైన తుఫాను గాలికి ఓడ కింద మీద అయిపోతుంది. తర్వాత చీట్లు వేసిన తర్వాత ఇది ఎవరి ద్వారా కలిగిన నష్టం అంటే యోనా ద్వారా ఈ నష్టము కలిగిందని చేసింది. అప్పుడు ఏమన్నాడు యోనా? నన్ను తీసి ఎక్కడేమన్నాడు? సముద్రంలో వేసేయండి, నన్ను తీసి నీళ్ళల్లో పారవేయండి. నీళ్ళు అనగా ఎందుకు చెప్పండి? నీళ్ళంటే ఏంటిది? శ్రమలు, కష్టాలు, రోదన, కన్నీటి, వేదన, అన్ని నష్టాలే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోనా అంటాడు నన్ను తీసి నీళ్ళలో వేసేయండి, అప్పుడే మీకు నెమ్మది కలుగుతుందని. ఇప్పుడు మాటకు విధేయత చూపిన వాడు నోవా కుటుంబము క్షేమంగా ఉంది, నోవా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉన్నది, వారికి ఏది నష్టమైపోలేదు. గల కారణం ఏంటయ్యా అంటే నడిపింపుకు లోబడ్డారు, మాటకు విధేయత చూపారు కాబట్టి క్షేమంగా ఉన్నారు. కానీ యోనా ద్వారా ఇప్పుడు ఏం కలిగింది? నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఓడలో ప్రయాణం చేసుకునేవారు వారి సామాగ్రి అంతా ఏం చేస్తారు? ఇప్పుడు ఓడ కింద మీద బరువుకి ఏమైపోతుందని చెప్పి వారి సామాన్ అంతా కూడా తీసి ఏం చేస్తారు? అదంతా తీసి పడవేస్తారు, ఆహార వస్తువులు పడేస్తారు, వారికి ఉన్న బట్టలు కానీ సామాగ్రి అంతా తీసి అంత నష్టమైపోయింది. కానీ వీరి సామాన్లు ఎలా ఉన్నాయి? నోవాహు సామాన్లు వాళ్ళని కూడా క్షేమంగా నెమ్మదిగా ఉన్నాయి. ఇతను చూస్తే అన్నీ పోయినాయి. ఇప్పుడు చెప్పండి, నడిపింపుకు విధేయత కలిగి జీవిస్తే ఆశీర్వాదమా శాపమా? చెప్పాలి మీరే. నీళ్లు లోనికి రాకుండా కీలు పోయమన్నారు. కీలు అనగా
నడిపింపు మనం ఎప్పుడైతే లోబడతామో క్షేమము, విశ్రాంతి, సమాధానం, నెమ్మది ఇవన్నీ మనకు కలుగుతాయి. లేదా నాకు అంత తెలుసులే, ఆది కాండం నుండి ప్రకటన వరకు అంత తెలుసు అన్ను విర్రవీగినావు అనుకోండి, ఇదిగో యోనా వాళ్ళే పరిస్థితి. నీకు నెమ్మది ఉండదు, నీ ద్వారా నీ కుటుంబానికి నెమ్మది ఉండదు, నీకున్నదంతా నష్టమైపోయే పరిస్థితి. ఇప్పుడు అతని ద్వారా ఓడలున్న వారికి కూడా ఏం లేదు, నెమ్మది లేదు. వారికి ఉన్న సామాగ్రి అంతా కూడా నష్టమైపోయింది. తెచ్చుకున్న ఆహార వస్తువులని పోగొట్టుకున్నారు. ఇద్దరు నువ్వు కూడా అవిధేయత కలిగి ఉన్నట్లయితే, క్రమానికి కానీ వాక్యానికి కానీ సేవకుల మాటకు కానీ అవిధేయత చూపి నువ్వు నడిపించబడ్డావంటే నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. జాగ్రత్త. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నా జనులు, నా రక్తము చేత కొనబడిన వారు, నా సొత్తైన ప్రజలు ఎలా ఉండాలి అని ఆయన కోరుకున్నంటే సుఖకరముగా ఉండాలని. ఈ దినాన కూడి వచ్చిన మీ అందరితో అంటున్నాడు, మీ కుటుంబాలు కానీ మీరు కానీ ఒక సుఖముగా నెమ్మదిగా ఉండాలంటే మొట్టమొదటి మనం చేయవలసిందండి అంటే దేవునికి మనము నివాస స్థలంగా మార్చబడాలి. ఎవరు దేవునికి నివాస స్థలంగా మార్చబడతారంటే నడిపింపుకు లోబడిన వారు. ఎవరు నడిపింపుకు లోబడతారో వారి కుటుంబాలు వారు ఎలా ఉంటారంటే సుఖకరముగా, నెమ్మదిగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా వారు ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇట్లానే బయట యెరూషలేము అనే ప్రాంతంలో పెద్ద దేవాలయం కట్టబడింది. ఎంతో ఎత్తుగల దేవాలయం కట్టబడి, మంచి భవనం. ఆ దేవాలయం కట్టబడిన తర్వాత పెద్ద భవనం ఉంటుంది. ఆ భవనానికి ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, దానికి ద్వారము, ఎంట్రన్స్ ద్వారము, గుమ్మము ఎంత ఉండాలి? ఎంత పెద్ద? కనీసము బయట యెరూషలేము కోటలో కనీసం ఎంత లేదన్నా 10 అడుగులు ఎత్తు ఎంతో ఉండాలి. ఆఫ్టర్ మన గృహాలకే, మన ఇంటికే మన గుమ్మాలు ఎంత ఉంటాయి? హైటు 7 అడుగులు ఉంటాయి. 7 అడుగులు ఉంటాయి. మన గుమ్మాలకి 7 అడుగులు ఉంటాయి. మరియు ఆ యెరూషలేము పట్టణంలో పెద్ద భవనం, పెద్ద దేవాలయం కట్టబడితే ఆ మందిరానికి ఆ ఎంట్రన్స్ గుమ్మం ఎంత ఉందో తెలుసా? ఆ గుమ్మం ఇంకో ఇంతే, ఈ టేబుల్ ఈ సైజు ఎంత ఉందో ఇంతే ఉంది. చూడడానికేమో ఎంతో పెద్దగా ఉన్నటువంటి దేవాలయం, కానీ దాని గుమ్మం ఎంత? లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మనము ఎలా వెళ్ళాలి? ఇలా వంగుని వెళ్ళాలి. నువ్వు ఎంతటి వాడవైనా వంగాల్సిందే. మన స్టేటస్ బయట ఎంత ఉన్నా మందిరం వచ్చినప్పుడు లేదు నేను ఎవరో తెలుసా అని మనం వెళ్ళాం అనుకోండి, ఏం తగులుతుంది? గుమ్మం తగులుతుంది. తల తగిలి తల మీద వెంటనే ఒక బొడుసు వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు సన్నిధికి వస్తున్న మనము వినయ భయభక్తులు కలిగి, అందుకే బైబిల్లో వ్రాయబడిన మాట, దేవుని మందిరంలో ఎలా ఉంటే మన ప్రవర్తన, నువ్వు దేవుని మందిరం వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బయట మనం ఎంత విర్రవీగినా, మన ఎంత స్టేటస్ ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, మన ప్రభు సన్నిధికి వచ్చేసరికి మనం తగ్గించుకొని, ఇప్పుడు ఆ మందిరంకి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి సేవకులు కొంతమంది అడిగారంట, ఇంత భవనానికి ఇంత గుమ్మం ఏంటి అంటే, ఎంతటి వారైనా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలి? తగ్గించుకొని వంగి ప్రభు సన్నిధిలో రావాలని. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు సన్నిధిని నడిపించబడుతున్న మనము మన నివాస స్థలం ఒక నెమ్మదిగా, సుఖముగా, సంతోషంగా ఉండాలంటే మనం నడిపింపుకు లోబడిన వారమై ఉండాలి. వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడి కట్టడలకు, క్రమాలకు ఎప్పుడైతే లోబడతావో నిశ్చయంగా మన నివాస స్థలములు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. హల్లెలూయా. ఇలానే ఒకసారి సమూయేలు గారు సౌలును పిలిచి సమూయేలు గారు అంటారు, గిల్గాలు అనే ప్రాంతం నువ్వు వెళ్ళు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, 7 దినముల తర్వాత నేను వస్తాను. 7 దినాల తర్వాత నేను వస్తాను. నేను వచ్చి దహన బలులను సమాధాన బలులను నేను అప్పగిస్తాను, నేను చేస్తాను. నువ్వు వెళ్ళి ఖాళీ సిద్ధంగా ఉండి అక్కడికి వెళ్ళి గిల్గాలు అనే ప్రాంతానికి వెళ్ళు, నేను వచ్చి బలి అర్పిస్తానని చెప్పాడు. విన్న మాట ప్రకారంగానే ఈ సౌలు సమూయేలు మాట విని గిల్గాలు ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మొత్తం మీద 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, మొత్తం మీద 7 దినాలు అయిపోయింది. 7వ దినం కూడా ముగించబడుతూ ఉంది. అప్పటికే సమూయేలు గారు వచ్చారా? సమూయేలు ఇంకా రాలేదు. అప్పటికే వెయిట్ చేస్తాడు. ఇంకా సమూయేలు కొద్దిగా రావడం ఆలస్యమయ్యేసరికి ఈ సౌలు ఏం చేశాడు?
ఈ సౌలు ఏం చేస్తాడంటే జనులు ఏమైనా చెదిరిపోతారేమో, నేనెవరిని, నేను కూడా ఒక రాజునే కదా, నేను కూడా అభిషేకించు, నేను కూడా చెయ్యొచ్చు అని చెప్పి ఈ సౌలు ఏం చేస్తాడంటే తానంతట తాను ఏం చేస్తాడు, తానంతట తాను సాహసించి నేను కూడా బలి ఇవ్వచ్చు అని చెప్పి ఎప్పుడైతే ఈ సౌలు వెళ్ళి దహన బలులను ఇలా బలి ఇవ్వడానికి ఎప్పుడైతే వెళ్ళాడో వెంటనే ఎవరు వచ్చారు, సమూయేలు వెంటనే ఇట్లా ప్రత్యక్షమయ్యాడు. 7 రోజులు ఆగమన్నాడు, మంచిది ఆగాడు. కానీ ఎప్పుడైతే జనులు వెళ్ళిపోతారేమో అని భయపడిపోయి ఈయన ఏం చేసి అక్కడ రాయబడిన మాట, మంచి మాట చదువుతారు ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యం, కొంచెం పయనించండి. 10వ వాక్యం చదవండి. 10వ వాక్యం 13వ అధ్యాయం 10వ వాక్యం. చాలించిన వెంటనే అదిగో చూస్తారా, అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే, తర్వాత పైన చదువుకోండి మీకు అర్థమవుతుంది. ఆ చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను, సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనములు చేయుటకు బయలుదేరగా సమూయేలు సౌలుతో అన్నాడు, ఏమనంటే నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగాను. జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, సమయానికి నువ్వు రాకపోవటయు చూచి మునిపే అనుకొని, అది ఇక్కడ మనం గమనించాలి, నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించుతాను. ఎవరికంటే అతను నాకంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే తనంతట తాను సాహసించాడు. తనంతట తాను సాహసించి ఆ బలి అర్పించడానికి ముందుకు వచ్చాడు. అతను వెంటనే అక్కడ ఏమంటున్నాడంటే సమూయేలు, నీ దేవుడైన యెహోవా అసలు ఈ మాట చెప్పింది ఎవరు? సమూయేలు చెప్పాడు. ఏమని? గిల్గాలుకు నువ్వు వెళ్ళాలి, ఆడికి వెళ్ళిన తర్వాత 7 రోజుల తర్వాత నేను వస్తాను, నేను వచ్చి దహన బలులను సమాధాన బలు నేను అర్పిస్తున్నాడు. చెప్పింది ఎవరు? సమూయేలు చెప్పాడు సౌలుతో. మరి ఇక్కడ ఏమని మెన్షన్ చేశాడు? ఇక్కడ 13వ వాక్యంలో ఏమంటున్నాడంటే నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక. అంటే సేవకుని మాట ఎవరి మాట? అది చెప్పాలి. సేవకుని మాట ఎవరి మాట? దేవుని మాటగా మనం వినాలి. ఏదో మనతో సరదాగా, ఏదో మనతో ప్రేమగా ఉంటారని చెప్పి మనం చులకనగా చూడకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన సేవకులు మనం గుర్తెరగాలి. సమస్తాన్ని విడిచి ఇదిగో పానార్పణముగా పోయబడిన దైవజనులను గుర్తెరిగి వారి మాటకు విధేయత చూపిన వారమై ఉండాలి. ఇప్పుడు ఈ సౌలు ఎప్పుడైతే అర్పించాడో వెంటనే సమూయేలు కోపం వచ్చి అంటాడు, నువ్వు ఎంత పని చేసావు, నేను వచ్చి అర్పిస్తాను కదా, నువ్వు ఎందుకంత చేస్తావంటే అతనికి తానంతట తాను సాహసించి. ఈ దినాల్లో చాలామంది మందిరానికి వస్తున్నటువంటి వారు కూడా సాహసించి నాకంతా తెలుసు అని వారికి వారి జ్ఞానం చొప్పున నడిపించబడుతున్నారు. పాటలు పాడడం నాకు కూడా తెలుసు, కీర్తించడం నాకు కూడా తెలుసు, పరిచర్య అంటే ఏంటో నాకు కూడా తెలుసు అని చెప్పి చాలామంది ఎలా ఉండంటే నడిపింపుకు లోబడక, క్రమాలకు లోబడక, వాక్యానికి లోబడక, సేవకురాళ్లకు లోబడక మాకు తెలుసండి. ఈ సౌలు ఏం చేస్తాడు? తనంతట తాను సాహసించి చేశాడు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు సమూయేలు అంటాడు, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేసావు కాబట్టి ఆయన ఏమనుకున్నాడు? దేవుడు ఏమనుకున్నాడు? నీ రాజ్యాన్ని నిలపాలని, నీ రాజ్యాన్ని స్థిరపరచాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకున్నాడు, ఆయన తలంచుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తావంటే నీ అంతటి నువ్వు సాహసించి పని చేస్తావు కాబట్టి నీ రాజ్యము నిలవదు. దేవుని యొక్క తలంపు ఏంటంటే నిన్ను స్థిరపరచాలని, నీ రాజ్యాన్ని స్థిరపరచాలని ఆయన కోరుకున్నాడు. కానీ నువ్వు ఇప్పుడు ఎలా అయిపోయావు అంటే చేతులారా. కొన్నిసార్లు మనం అంటాం కదా, అరే వాడు చేతులారా చేసుకున్నాడు రాడు. ఈ దినాన అతనికి ఆ గతి పట్టిందంటే ఆ చేతులారా చేసుకున్నాడు. వస్తున్న చేతులు కష్ట జీతం అంతా త్రావుడుకో దానికో మొత్తం చేసుకుని ఈ దినాన ఆ స్థితిలో దిగిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ చేతులారా చేసుకున్నాడు.
ఈ దినాన సౌలు గనుక సమూయేలు మాటకు విధేయత కలిగి నిలబడగలిగినట్లయితే, ఆయన వస్తున్నాడు కదా, వచ్చి అర్పిస్తున్నాడు కదా అని కొంతసేపు వెయిట్ చేద్దాం. మనం వెయిట్ చేసి ఉంటే, ఒకవేళ నిలబడి ఉంటే, సాహసించక అతను కనుక మాటకు విధేయత కలిగినట్లయితే, ఈ దినాన్న సౌలు రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచేవాడు. కానీ పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టునంటే అవివేకం పనిచేశాడు. అక్కడ తనంతట తాను సాహసించాడు. ఈ దిన సంఘానికి నడిపించబడుతున్నాం, వాక్యం అంటే తెలుసు, పాట అంటే తెలుసు అని చాలామంది విచ్చలవిడినటువంటి భక్తి చేస్తూ ఉన్నారు. సహోదరుడు, సహోదరి, ఆయన నిన్ను స్థిరపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఈ దినాన్న మనం స్థిరపడకుండా, ఆశీర్వదించబడకుండా పోగొట్టుకునే గల కారణం ఏంటంటే మనకు మనమే చేతులారు చేసుకున్నాం. బైబిల్లో మాట ఉంది, మీకు మేలు కలగ ఉండడానికి గల కారణం ఏంటంట, మీ పాపములే రాయబడింది. మీకు మేలు కలగబోవడానికి సేవకులో సంఘము కాదండి, మీ పాపములే మీకు కారణమై ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఆశీర్వాద సువార్త కూటంలో ప్రభు సన్నిధికి నడిపించబడుతున్న మనము మన నివాస స్థలంలో ఒక సుఖముగా, నెమ్మదిగా, సంతోషముగా, సమాధానకరంగా ఉండాలంటే మన దేవునికి నివాసస్థలంగా మార్చబడాలి. దేవునికి నివాసస్థలంగా మార్చబడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా నడిపింపుకు లోబడాలి. సంఘంలో నడిపింపుకు లోబడాలి. నోవా కుటుంబం విధేయత చూపినందున నోవా కుటుంబము ఆ ఓడనగా దేవుని సంఘానికి సాదృశ్యం. ఆ ఓడలో చేర్చబడిన నోవా కుటుంబము క్షేమముగా, సమాధానకరంగా ఉన్నాయి. వారి వస్తువులన్నీ కూడా అన్ని సురక్షితంగా ఉన్నాయి. కానీ యోనా మాటకు అవిధేయత చూపినందున నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు వెళ్ళాడు. మాట అవిధేయత చూపినందున నష్టం కొని తెచ్చుకున్నాడు. అతనితో పాటు ఓడలున్న వారికి కూడా నష్టమైపోయింది. అన్ని పోగొట్టినాడు, చేతులారు పోగొట్టినాడు. ఇప్పుడు దేవుడుగా సౌలుడు స్థిరపరచనుకున్నాడు. కానీ ఈ సౌలు కూడా ఏమైపోయింది? తనంతట తాను సాహసించి అవిధేయత కలిగి అవివేక పనిచేసి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నడిపింపుకు లోబడిన వారమై ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఏ విషయంలో మనకు అన్ని తెలిసినా తెలియనట్టుగానే ఉండాలి. ప్రభు సన్నిధిలో దైవసేవకు చెప్పే ప్రతి మాటకు లోబడి, వాక్యానికి లోబడి దాని ప్రకారం నడుచుకోనట్టయితే మన నిశ్చయంగా దీవించబడుదుముగాక, మన కుటుంబాలు స్థిరపరచబడుగాక. అవి ఎలా స్థిరపరచబడతాయి అంటే సంతోషంగా, సమాధానకరంగా, నెమ్మదిగా ప్రభు స్థిరపరచునుగాక. బైబిల్లో ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. సామెతల ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 27వ వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వాక్యం. 30వ అధ్యాయం 27వ వాక్యం. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. చాలు, ఇక్కడ చదివిన మాట గమనిస్తే మిడతలకు ఎవరు లేరంట? చెప్పాలి, అందరు చెప్పాలి. మిడతలకు రాజు లేడు, అయినను ఎలా సాగిపోతున్నాయి? పంక్తులు తీరి సాగిపోతున్నాయి. పంక్తులు అనగా క్రమముగా. వాటికి ఎవరు లేరు? మిడతలకు ఎవరు లేరు? రాజు లేడు, నడిపించే నాయకుడు లేడు, ఆలోచన చెప్పే నాయకుడు లేడు. అయినా కానీ అవి ఎలా నడిపించబడుతున్నాయి అంటే పంక్తులు తీరి సాగిపోతూ ఉన్నాయి. అంటే క్రమముగా సాగిపోతున్నాయి. ఏమంటే మిడతలు ఎలాంటివో తెలుసా? ఎలాంటివి మిడతలు? మంచివా? ఎలాంటివి అవి? మోషే దినాల్లోనే ఏం జరిగింది? పంటలను నాశనం చేసి. మిడతలు అంటే ఎలాంటివంటే అవి చీడ పురుగు లాంటి పంటవన్నీ కూడా నాశనం చేస్తాయి. మిక్కిలి బాధకరమైనవి. మిడతలు ఎలాంటివంటే బాధకరమైనవి. మంచి చేతికి వచ్చిన పంటలు కూడా నాశనం చేసేటువంటి మిడతలు. ఏమంటే అటువంటి వాటికి రాజు లేకపోయినా సరే అవి ఎలా నడిపించబడుతున్నాయి, ఎలా సాగిపోతున్నాయి అంటే పంక్తులుగా సాగిపోతున్నాయి. పంక్తులు అనగా క్రమముగా సాగిపోతున్నాయి. మనకెవరున్నారు? వాటికి రాజు లేడు, నడిపించే నాయకుడు లేడు, ఆలోచన చెప్పే నాయకుడు లేడు, అయినా కానీ క్రమంగా వెళ్తున్నాయి. కానీ మన సంఘం నడిపించబడుతున్నాం. క్రీస్తు శరీరం అనే సంఘంలో చేర్చబడిన మనం నడిపించే నాయకులు ఉన్నారు, ఆలోచన చెప్పే నాయకులు ఉన్నారు, క్షేమం కోరే నాయకులు ఉన్నారు, ప్రార్థించే నాయకులు ఉన్నారు. ఇంత నాయకులు ఉన్నా మనం ఎలా ఉంటున్నాము? ఎలా నడిపించబడుతున్నామంటే అక్రమముగా. మిడతలే క్రమంగా సాగిపోతున్నాయి, కానీ మనము ఎక్కడో దగ్గర రాంగ్ స్టెప్ వేస్తున్నాం. ఎక్కడో దగ్గర అక్రమం.
కొన్నిసారి అవిధేయత, నాకు తెలుసు అన్నట్టుగా అవిధేయత అనేటువంటి రాంగ్ స్టెప్ చేస్తూ అక్రమంగా నడిపించబడుతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యన సరైన తీర్మానం చేసుకుని ఒక నడిపింపుకు లోబడినట్లయితే, వాక్యానికి నువ్వు అప్పగించుకోగలిగినట్లయితే, ఆ దినాల్లో జరిగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. మిడతలకు రాజు లేడు, మనకెవరున్నారు? నాయకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రతిష్ఠింపబడిన సేవకులు, మన కొరకు కన్నీళ్ళు విడిచే సేవకులు, మన కొరకు ఉపవాసం ఉండే సేవకులు ఉన్నారు. వారికి కనుక నువ్వు అప్పగించుకోగలిగినట్లయితే నిశ్చయంగా మనకు దీవెన, సమాధానము, నెమ్మది, సంతోషము ప్రభు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా మన క్రమక్రమంగా ఆత్మీయ జీవితంలో సాగిపోదుముగాక. రెండవదిగా గమనించండి, మొదటిగా దేవునికి నివాసంగా మనం మార్చబడాలంటే నడిపింపుకు లోబడాలి. రెండవది గమనించండి, రెండవ దినవృత్తాంతాల 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. 6వ అధ్యాయం 18వ వాక్యం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, సెలవిచ్చుచున్నాడు. అదిగో నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. హల్లెలూయా. ఇక చైన మాటను గమనించినట్లయితే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఆ మహోన్నతుడైన యేసు, పరిశుద్ధుడైన యేసు, ఆయన మనలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడయ్యుందును, వారు నాకు ప్రజలై ఉంటారు. అయితే నేను వారిలో సంచరించినట్లు మనం ఏం చేయాలంటే, కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి నివాసంగా మార్చబడాలంటే మొదటిగా నడిపింపు లోబడాలి. రెండవదిగా దేవునికి మన నివాసంగా మార్చబడాలంటే ప్రత్యేకముగా ఉండాలి, ప్రత్యేకమైన జీవితము చేయాలి. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, నేను వారిని నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. అయితే నేను వారిని నివసించినట్లు మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలో నివాసం చేయాలంటే రెండవదిగా ప్రత్యేకంగా ఉండాలి, ఓ ప్రత్యేకమైన జీవితం చేయాలి. లోకానికి మనము ప్రత్యేకంగా ఉండాలి. దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకమైన సమర్పణ కలిగి మనం జీవించుదుముగాక. ఆమేన్. క్రైస్తవులు కదా, మాలో దేవుడు ఉంటాడు, మాలో దేవుడు నివసిస్తాడంటే కుదరదు. ఆయన అంటే స్పష్టంగా, నేను వారిలో నివసించి సంచరించును. కావున మనం ఏం చేయాలంటే వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండాలి. మన భక్తి ప్రత్యేకంగా ఉండాలి, మన ప్రార్థన జీవితం ప్రత్యేకంగా ఉండాలి, మన సమర్పణ ప్రత్యేకంగా ఉండాలి. పౌలు అంటాడు, మిమ్మల్ని చూడగా మీరందరూ ఎలా ఉన్నారంటే మా పత్రికల వలె ఉన్నారు. ఆమేన్. మిమ్మల్ని చూడగా మీరు ఎలా ఉన్నారు? పత్రికలుగా ఉన్నారు. రేపటి మిమ్మల్ని చూడగా ఎవరైనా చూసి అదే పలానా విశ్వాసి జయధ్వని మినిస్టర్స్ అని గుర్తుపట్టాలి. ఆమేన్ చెప్పలే ఎవరు? హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి జీవితం అని చేయాలి. అక్కడ రాయబడిన మాట, వారి మధ్యలో నుండి బయలు వెడలి. ప్రత్యేకం అంటే అన్యుల నుండి, విగ్రహార్థికులు కాదు, నామకార్థ భక్తుల నుండి ఒక ప్రత్యేకమైన జీవితం మనం చేయాలి. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన సమర్పణ కలిగి జీవించాలి. నలుగురితో చేసిన భక్తి మనం చేయకూడదు. ఆత్మీయ జీవితం అనేది ఒక ప్రత్యేకమైనది, వ్యక్తిగతతో కూడినది. ఆత్మీయ జీవితం అంటే ఒక వ్యక్తిగతం. ఎవరి ఆత్మీయ జీవితం వారిది కాపాడుకోవాలి. అందుకే వ్రాయబడిన మాట మనం గమనించినట్లయితే, నేను వారిలో నివసించి సంచరించినట్లు మనం ఎలా ఉండంటే ప్రత్యేకంగా జీవించాలి. సంపూర్ణమైన రక్షణ, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజం పొందిన మనము, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మనము, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని ప్రభువు సెలవిస్తున్నాడు. మూర్ఖులకు ఈ తరం వారంటే ఎవరు?
బయట అన్యులు విగ్రహార్థికులు కాదు, క్రైస్తవులలోనే కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా వాళ్ళు. నిజంగా దేవుడు అద్భుతాలు చేస్తాడా, దేవుడు ఉన్నాడా, బాప్తిజం అంటే నిజమా, తీసుకోపోతే ఏమైంది, రకరకాల ప్రశ్నలు వేస్తారు కదా. వీరికి మనకి ఎలా ఉండంటే వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండాలి. నీతికి దుర్నీతికి సాంగత్యము ఎక్కడ, వెలుగుకి చీకటికి ఏం పొత్తు, విశ్వాసికి అవిశ్వాసితో ఏం పొత్తు, ఏ సాంగత్యము. పరిశుద్ధమైన జీవితం మనం చేసినట్లయితే, ప్రత్యేకంగా జీవించినట్లయితే నిశ్చయంగా ఆయన మనలో నివసించునుగాక. ఆయనకు మన నివాసంగా మార్చబడితే మన గృహాలు ఎలా ఉంటాయంటే సుఖకరముగాను నెమ్మదిగా ప్రభు మన గృహాలు నిలిచేటట్టుగా చెయ్యునుగాక. ఒక మాట చదవండి. లేవియా కాండము 20వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందాం. లేవియా కాండం 20వ అధ్యాయం 26వ వాక్యం, 20వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందాం. లేవియా కాండం. యెహోవా అను నేను పరిశుద్ధుడను, యెహోవా అను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి వేరుపరిచితిని. యెహోవా అను నేను, మన దేవుడు ఎవరండి చెప్పాలి, అందరు చెప్పాలి. ఆయన పరిశుద్ధుడు, కామ క్రోధ మలమత్సరము లేని పరిశుద్ధుడైన, లోకానికి సవాలు విసిరినాడు. నాలో పాపం ఉండదని నిరూపించగలుగుతారా, స్థాపించగలుగుతాడని లోకానికి సవాలు విసిరిన యేసయ్య ఆయన పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడని యేసయ్య అంటాడు, యెహోవా అను నేను పరిశుద్ధుడు గనుక మీరు నా వారై ఉండినట్లు, నీవు నా కుమార్తెవై ఉండినట్లు, నీవు నా కుమారుడవై ఉండినట్లు ఏం చేశానయ్యా అంటే లోకములో నుండి అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని ఏం చేశానంట, వేరుపరిచాడు. ఆయన ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులమైన మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచితిని. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు తన ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏదో సాదాసిదిగా రక్షించబడిన వారము కాదు మనము. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు తన ప్రేమ చేత ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకుని ఇదిగో ఈ సంఘము, జీవం గల దేవుడి సంఘములో ఆయన స్థిరపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, యెహోవా అను నేను పరిశుద్ధుని కనుక మీరు నా వారై ఉండినట్లు అన్య జనులలో నేను మిమ్మల్ని వేరుపరిచితిని. కానీ ఇంకా చాలామంది వేరు కలగలేదు, వేరు పరచబడలేదు. పైకి మంచి క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, పెద్ద బైబిల్ పట్టుకొని తెల్లబట్టలేసి బాగా వస్తున్నాం, కానీ ఇంకా ప్రత్యేకత మనలో కనబడట్లేదు. లోక ఆచారాలు ఇంకా మనలో. ఒకసారి ఇలాంటి ఓ ప్రాంతంలో పరిచయం చేస్తున్నప్పుడు ఓ విశ్వాసులు ఇల్లు కట్టుకుంటుంటే గుమ్మం పెడుతున్నాం, ప్రార్థన చేయడం పిలిచారు. గుమ్మం పెట్టినప్పుడు ప్రార్థన చేయడం పిలిస్తే సేవకులకి వెళ్ళాం. మాతో ప్రార్థన చేసుకున్న తర్వాత మొత్తం మీద పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ నూనె తీసుకుని అక్కడ ప్రార్థన చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకో గంటకి ఇంకో పూజారిని తెచ్చుకున్నారు. ఎవరిని తెచ్చుకుని ఆ గుమ్మానికి మేము మళ్ళీ ఏం చేస్తారు, అవన్నీ ఏర్పాటు చేస్తారు. తెలుసు కదా మీకు ఇవన్నీ. హల్లెలూయా. అంటే వీళ్ళు ఏం పోలేదు, లోకాచారాలు పోలేదు. బైబిల్లో రాయబడిన మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి అనుకూలమును సంపూర్ణమైన దేవుడి చిత్తం మీద తెలిసి పరీక్షించి తెలుసుకొనండి. అలా చేయటం ద్వారా మనం రూపాంతరము చెందుదుముగాక. మనందరూ తెలుసు కదా మాట, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఉంటుంది. ఈ లోక మర్యాదను అనుసరింపక ప్రత్యేకంగా ఉండమనుకుంటారు, కానీ ఇంకా ఆచారం మనలో పోలేదు. మందిరికి వచ్చినప్పుడు ఒకలా ఉంటాం, వివాహాలు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అలా ఉండకూడదు. ప్రత్యేకమైన జీవితం చేయాలి. అప్పుడే ఆయన మనలో నివాసం చేస్తాడు. మనలో రెండు తలకాయలు ఉండకూడదు. అందుకే బైబిల్లో రాయబడిన మాట, ద్విమనస్కులై ఉండకూడదు. ఒకే మనస్సు ఉండాలి, ఒకే ప్రతిష్ట ఉండాలి, ఒకే సమర్పణ ఉండాలి. రెండు విధాలుగా చేస్తే మనం ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళాలని ఓడలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళాలని రెండు పడవలో కాలు వేస్తే వెళ్తాము మనము. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళేటప్పుడు ఆ పడవలో కాలు ఈ పడవలో కాలేసి నేను వెళ్తాను అనుకుంటూ వెళ్తామా? ఓ పడవ ఇటు వెళ్ళిపోతుంది, ఇంకో పడవ మధ్యలో మనం మునిగిపోతాం.
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ ప్రత్యేకమైన జీవితం చేయాలి దేవుని కొరకు. హల్లెలూయా. యెహోవా నేను పరిశుద్ధుడు కనుక మీరు నా వారై ఉన్నట్లు అన్యజనుల నుండి నేను మిమ్మల్ని వేరుపరిచింది. కాబట్టి ప్రత్యేకమైన జీవితం చేస్తూ దేవుని సంఘం నడిపించబడుతున్నాం. మనం ప్రతిదీ ఒక ప్రత్యేకంగా మనం ఉన్నట్లయితే నిశ్చయంగా ఆయన మనలో నివాసం చేయునుగాక. మూడోదిగా చెప్పి ముగిస్తాను, చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. మన దేవునికి నివాసస్థలంగా మార్చబడాలంటే మొదటిగా నడిపింపుకు లోబడాలి, క్రమాలకు లోబడాలి, కట్టడాలకు లోబడాలి. రెండవదిగా మనకు దేవుని నివాసస్థలంగా మార్చబడాలి. రెండవదిగా వేరుపరచబడాలి, అంటే ప్రత్యేకముగా ఉండాలి. మనకు లోకస్తులకు ప్రత్యేకంగా ఉండాలి. మన వస్త్రధారణ, మన మాట, మన ప్రవర్తన ప్రతిదీ ప్రత్యేకంగా ఉన్నట్లయితే ఆయన మనలో నివాసం చేస్తాడు. మూడవదిగా ఆయన మనలో నివాసం చేయాలంటే ప్రతిష్ఠించబడాలి. చెప్పండి, ఏమవ్వాలి? సత్యాన్ని మనం ఏం చేయాలంటే సత్యమును మీరు ప్రతిష్ఠ చేసుకొనుడి. మనం ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడైతే ప్రతిష్ఠితిలో మనం ఉంటామో ఆయన మనలో నివాసం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల దేవుని ఆరాధిస్తున్న మనము ప్రతిష్ఠితమైన జీవితం చెయ్యాలి. దేవుని కొరకు మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. ఈ 4 దినాల సభల కొరకు మనం ఏం చేసుకోవాలి చెప్పండి? 4 దినాల సభలు ఉన్నాయి కదా, ఏం చేసుకోవాలి? మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇంకా మన పనులను పక్కన పెట్టేసి ఈ 4 రోజులు దేవుని సన్నిధిలో నేను ఉంటాను, ఉదయం సాయంకాలం నేను పాలు పొందుతాను, దైవజనులు అప్పగించే పరిచర్యలో అని మనం ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రార్థనలు ఉండాలనే ప్రతిష్టత, వాక్యానుసారం నడిపించమని ప్రతిష్టత, అలా మనం ప్రతిష్ఠ చేసుకున్నట్లయితే ఆయన మనలో నివసించునుగాక. ఆయన మనలో నివసిస్తే మన గృహాలు ఎలా ఉంటాయంటే సుఖకరమైన నివాస స్థలంగా ఆయన మార్చునుగాక. యోసేపు చూసినట్లయితే యోసేపు కూడా తనకు తాను ప్రతిష్ఠిత చేసుకున్నాడు. నేను పరిశుద్ధమైన జీవితం చేయాలని చెప్పి ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు. పొతిఫర్ భార్య వచ్చి శోధించినా పడిపోయాడా? తన వస్త్రం కూడా అక్కడ విడిచిపెట్టేసి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధతలో నిలబడ్డాడు. ఆయన ప్రతిష్టలు చేసుకున్నాడు కాబట్టి దేవుడు వాడు తను విడిచిపెట్టేస్తాడా? దేవుడు యోసేపును కాపాడాడు. హల్లెలూయా. అతని మీద కటాక్షని దేవుడు చూపించి ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా కొన్నిసారి ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు ఆ ప్రతిష్టతలో నిలబడాలి. మన పిల్లలు మనం ఏం చేయాలి దేవుని కొరకు? కొంతమంది తల్లిదండ్రులు మందిరానికి పిల్లల్ని పంపించారు, ఎందుకంటే మందిరానికి అట్రాక్ట్ అయిపోతారని చెప్పి, ఇంకా చదువులు మానేస్తారని చెప్పి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం అది. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడైన సమూయేలు ఎక్కడ వర్ధిల్లాడండి? బయటనా, పట్టణంలోనా, దేశంలోనా, ఎక్కడ ఉండుతూ వర్ధిల్లాడు అంటే దేవుని సన్నిధిలో ఏలీ ఎదుట పరిచర్య చేస్తూ ఎదిగాడు. మీరు డైరెక్ట్గా మందిరం అంటున్నారు, ఎక్కడ ఎలా చేస్తాడంటే పరిచర్య చేస్తూ అతను వర్ధిల్లాడు. కాబట్టి ఇప్పుడు అతని పేరు ప్రఖ్యాతి ఎక్కడి వరకు పాకింది? బేర్షెబ నుండి ఎక్కడి వరకు? దాను మొదలుకొని బేర్షెబ వరకు అతని కీర్తి ప్రఖ్యాతి గాంచింది. గల కారణం ఏంటంటే దేవుని సన్నిధి నుండి పరిచర్య చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితం చూసినట్టయితే తాడు ప్రతిష్ఠించుకున్నాడు, పరిశుద్ధంగా ఉండాలని ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి పాపేమో వచ్చినా ఆ ప్రతిష్టతలో నిలబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నడిపించబడుతున్న మనము కూడా కొన్నిసార్లు ప్రతిష్ఠించుకున్నప్పుడు కొంతమంది ఆటంకపరుస్తూ ఉంటారు. ఎవరు? బయటోళ్ళు కాదు, మన పక్కన ఉన్న వారు కొంతమంది ఆటంకపరుస్తారు. ఏం వెళ్ళావు బ్రదర్, రేపు ఆదివారం వెళ్దాంలే, ఇది చేస్తేనే పరిచర్యనా అంటే కొన్ని ఏం చేస్తారు, పక్కన వారు ఏం చేస్తారు, మనలను మన ప్రతిష్టను పాడు చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. నేను చెప్పాను, వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా. అప్పుడు మేము వెంటనే గ్రహించాలి, ఓహో ఇతడు ఆత్మానుసారుడు కాదు, ఇతడు ఎదగడు, నన్ను ఎదగనీయని చెప్పి మనం గ్రహించి మన ప్రతిష్టత మనం కాపాడుకోగలగాలి. హల్లెలూయా. మొదటిగా దేవునికి మన నివాసంగా మార్చబడాలంటే మొదటిగా నడిపింపుకు లోబడాలి. రెండవదిగా ప్రత్యేకముగా జీవించాలి. మూడవదిగా ప్రతిష్టతలో మనం నిలబడాలి. యెహోషువ కూడా ప్రతిష్ఠ చేసుకోవడం. ఏంటి ఆ ప్రతిష్టత? నేనును
నా ఇంటి వారును యెహోవాను సేవించదమని ప్రతిష్ఠత చేస్తున్నాడు. కాబట్టి ఆ కుటుంబంగా దేవుని సన్నిధిలో సేవించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న మనము కూడా ప్రతిష్ఠతలో కనుక నిలబడగలిగినట్లయితే యోసేపును కాపాడిన దేవుడు మనందరిని కూడా కాపాడుగాక. అలా కాపాడడం మాత్రం కాదు, ఆయన మనలో నివాసం చేసి మనలో సంచరించి మన నివాస స్థలములన్నీ కూడా సుఖముగాను, నెమ్మదిగాను, సంతోషముగాను, సమాధానకరముగాను ఆయన చెయ్యునుగాక. ఆయన చెయ్యునుగాక. ఈ 4 దినాల సభల్లో తీర్మానం చేసుకుని ఈ 3 విషయాలు కనుక నువ్వు చేయగలిగినట్లయితే, 1 నడిపింపుకు లోబడాలి, 2వదిగా ప్రత్యేకంగా ఉండాలి, 3వదిగా మనం ప్రతిష్ఠితిలో నిలబడినట్లయితే నిశ్చయంగా మన నివాస స్థలం ఎలా ఉంటాయంటే సంతోషంగా ప్రభు మార్చునుగాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో నడిపించబోతున్న మనం అందరూ ప్రతిష్ఠితులు నిలబడి ఎక్కడ తొట్టిలో పోకుండా, ఒకళ్ళు ఎవరైనా మనం ఆటంకపరిచినా మన ధైర్యంగా మన ప్రతిష్టను కాపాడుకున్నట్లయితే ఆయన రాకడలో మనమందరూ ఎత్తబడుదుముగాక. దేవుడి చిన్ని మాటలను ఆశీర్వదించునుగాక. అందరం అలాగే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యం ముగించబడింది. ఇంకొక నిమిషం కూడా మీరు కళ్ళు తెరిచి ఉండకూడదు. వాక్యం అయిపోయిన వెంటనే మీరు ప్రార్థనలోకి వెళ్ళిపోతే ఆ వాక్యంలో ఎంత ఆశీర్వాదం ఉందో అది మీరు అనుభవిస్తారు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థనలోకి వెళ్ళకుండా మన శరీర సంబంధమైనటువంటి మనసుతో మనం ఉంటే ఆ వాక్యము ప్రార్థించిన వాళ్ళకి, శ్రద్ధగా వినిన వాళ్ళకు మాత్రం అది ఆశీర్వాదంగా ఉంటుంది. కష్టపడి వచ్చావు, ప్రయాసపడి వచ్చావు, లోకంలో ఎంతోమంది ఉన్నారు, నిన్ను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చునే భాగ్యం నీకు ఇచ్చారు. నీ పనులను పక్కన పెట్టేటువంటి త్యాగం నీకు ఇచ్చారు. నీ ఇంటిని పక్కన పెట్టే త్యాగం నీకు ఇచ్చాడు. నీ పరిస్థితులు, నీ వ్యక్తిగత సమస్యలన్నీ పక్కన పెట్టే మనసు నీకు ఇచ్చాడు. మంచి హృదయంతో దేవుడు నిన్ను నింపాడు. మోకరించు దేవుని సన్నిధిలో, మోకరించు దేవుని సన్నిధిలో. యవనస్తులందరూ మోకరించండి దేవుని సన్నిధిలో. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆకాశమందున్న దేవుణ్ణి తలెత్తి చూడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. యేసయ్య చేసిన మోకాళ్ళ ప్రార్థన చేయండి. యేసయ్య చేసిన మోకాళ్ళ ప్రార్థన చేయండి. హల్లెలూయా. 33 సంవత్సరాలు వయసులో కూడా ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు. 10 సంవత్సరాలు కూడా లేవు, నీకు ఇంకా మోకాళ్ళ మీద లేకపోతున్నారు యవనస్తులు కొంతమంది మీలో. 33 సంవత్సరాల వయసులో యేసయ్య మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆయన ఇప్పటికి కూడా మోకాళ్ళ మీదనే ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వాన మోకాళ్ళ మీదనే ఉన్నాడు యేసయ్య. ప్రియులారా, మోకరించండి దేవుని సన్నిధిలో. ఈ సభలు నీకు మోకాళ్ళ అనుభవాన్ని నేర్పిస్తాయి. ఈ సభల్లో నువ్వు ఎంత తగ్గించుకుంటావో దైవజనులు ఒక చక్కటి భూమి మీద ఉన్న ఒక చక్కటి దేవాలయ మరి నమూనాను జ్ఞాపకం చేశారు. యెరూషలేములోకి వెళ్తే ఇప్పుడు కూడా ఆ దేశంలో దేవుని బిడ్డలారా ఆ దేవాలయం ఉందట. దేవాలయం చాలా అద్భుతమైన కట్టడం, అది చాలా అద్భుతమైన కట్టడం. కానీ దాని ద్వారం మాత్రం చాలా చిన్నది. ప్రధానమంత్రి దాంట్లోకి వెళ్ళినా, అమెరికాను పరిపాలించే అధ్యక్షుడు ఆ దేవాలయంలోకి వెళ్ళాలన్నా వంగి వెళ్ళాల్సిందే. దేవుని ఎదుట ఎవరైనా తగ్గించుకోవాల్సిందే. దేవుని ఎదుట ఎవరైనా తగ్గించుకోవాల్సిందే. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తగ్గించుకున్నవాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి, మోకరించావు కదా, ప్రార్థన చేయి. ఒక 5 నిమిషాలు ప్రార్థనలో ఉండండి. ప్రియులారా, దేవుడు ఇక్కడ కనబడట్లేదా నీకు? దేవుని స్వరం వినబడింది కదా ఇప్పుడు దాకా. నిశ్చయముగా దేవుని స్వరం వినబడింది కదా. ఈ మొదటి దినము దైవజనులు కరుణాకిరణ్ గారు నిలబడటం దేవుని ఏర్పాటై ఉన్నది, దేవుని చిత్తమై ఉన్నది. నీవు ఆశీర్వదించబడుతున్నావు. అవును, ఒకసారి పరిశీలన చేసుకో. ఆయన నివాసముగాను మారాలి, సుఖముగాను బ్రతకాలి. నాకు మంచి భర్త ఉన్నాడు కానీ నాకు నెమ్మది లేదు. నాకు మంచి భార్య ఉంది కానీ నాకు నెమ్మది లేదు. నాకు మంచి బిడ్డలున్నారు, నాకు నెమ్మది లేదు. నాకు మంచిగా ఆహారం ఉంది కానీ నా కుటుంబం ప్రశాంతంగా లేదు.
నాకు అన్నీ బాగున్నాయి, నేను ప్రశాంతంగా లేను. దైవజనులు అన్నారు కదా, ఆశీర్వాదం అంటే ఇల్లు ఉండటం కాదు, డబ్బు ఉండడం కాదు, బంగారం ఉండడం కాదు. ఆశీర్వాదం అంటే ఏవే ఉండటం కాదు, నీతి, సమాధానం, సంతోషం, సుఖం ఉండాలి నీ హృదయానికి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. సౌఖ్యముగా బ్రతకాలి సహోదరుడా, నువ్వు సౌఖ్యముగా బ్రతకాలి. నువ్వు దేవుడు నిన్ను నెమ్మదిగా బ్రతకడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నెమ్మదిగా బ్రతకడానికి తల్లి గర్భములో నిన్ను రూపించుకున్నాడు. ఆయన నువ్వు నెమ్మదిగా బ్రతకాలి, సుఖముగా బ్రతకాలి, సౌఖ్యముగా బ్రతకాలి. అందుకే దేవుడు నిన్ను నిర్మించుకున్నాడు. అందుకే నీకు ఎముకలు ఇచ్చాడు, నరములు ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు. ఆయన సారూప్యతలో నిన్ను చేసుకున్నాడు. ఆయన ఏ ఆశీర్వాదం కోరుకుంటావు బిడ్డ? ఏ ఆశీర్వాదం కోరుకుంటావు బిడ్డ? ఈ పండుగలో నువ్వు ఆశీర్వదించబడాలనే కదా ఆయన తపన. ఇది ఆశీర్వాద పండుగ. ఈ మొదటి దినము నా దేవుని హృదయము ధారాళముగా మన మధ్య కుమ్మరించబడింది. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేయి. అయ్యా, నీ నడిపింపుకు నేను లోబడతానయ్యా. అయ్యా, నీ నడిపింపుకులో నేను ఉంటానయ్యా. నీ నడిపింపు వాక్యం ద్వారా వస్తున్నప్పుడు, నీ నడిపింపు సేవకుని ద్వారా వస్తున్నప్పుడు, నీ నడిపింపు వాక్యం చదువుతున్నప్పుడు, నాకు కలుగుతున్నప్పుడు, నీ నడిపింపులే నేను ఉంటానయ్యా. నీ నడిపింపులో లేకపోవటం వల్లే నీ స్వరాన్ని నేను వినలేకపోతున్నానయ్యా. ఏవేవో నా హృదయంలో నింపుకొని నీ నడిపింపును కోల్పోతున్నానయ్యా. అవును దేవుని బిడ్డలారా, ఈ సభల్లో నువ్వు దేవుని నడిపింపును పొందగలిగితే, ప్రభువా నాకు కూడా నైనా ఈ పరిచర్య చేయడానికి ఇంకా మంచి నడిపింపు అయ్యా. సేవకులమైన మా అందరికీ మంచి నడిపింపి అయ్యా. ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారు గమ్యము చేరుకుంటారు. వారు విజయోత్సవముతో నడిపించబడతారు. వారు విజయోత్సవముతో నడిపించబడతారు. ప్రియులారా, దేవుని నడిపింపును మనం పొందుదుముగాక. దేవుని నడిపింపును మనం పొందుదుముగాక. రండి పరిశుద్ధాత్ముడా, ఇంకను మమ్మల్ని తాకండి పరిశుద్ధాత్ముడా. ప్రారంభ సమయంలో మమ్మల్ని తాకేవయ్యా, ఆరాధన సమయంలో మమ్మల్ని తాకేవయ్యా అయ్యా, వాక్య సమయంలో మమ్మల్ని తాకేవయ్యా, ఈ పశ్చాత్తాప సమయంలో కూడా మమ్మల్ని తాకుతున్నావయ్యా, తీర్మాన సమయంలో కూడా మమ్మల్ని తాకుతున్నావయ్యా. నీ నడిపింపులో మేము ఉందుముగాక, నీ నడిపింపులో మేము ఉందుముగాక. నిన్ను హత్తుకొనని వాళ్ళు చెప్పు మాటలు కాదయ్యా, మా భక్తిని చెడగొట్టు వాళ్ళ నడిపింపు కాదయ్యా, క్రీస్తును హత్తుకొనని వాళ్ళు చెప్పు ఆలోచనలు కాదయ్యా. నిన్ను హత్తుకొనినటువంటి భక్తులు మాట్లాడుతున్నారు, నిన్ను హత్తుకొనిన సేవకులు మాట్లాడుతున్నారు. నడిపింపులో మేము ఉందుముగాక, నడిపింపుతో మేము నింపబడుదుముగాక. యేసయ్యా మీకు వందనాలు. మమ్మల్ని స్థిరపరచబోతున్నందుకు స్తోత్రాలు. ప్రత్యేక జీవితాన్ని మాకు ఇవ్వండి, ప్రత్యేక జీవితాన్ని మాకు ఇవ్వండి, ప్రతిష్ట జీవితాన్ని మాకు ఇవ్వండి. దేవాన్ని నడిపింపు మాకు ఇవ్వండి, ప్రత్యేక జీవితాన్ని మాకు ఇవ్వండి, ప్రతిష్ట జీవితాన్ని మాకు ఇవ్వండి. ప్రభువా, ఒక చక్కటి నాయనా సారూప్యత మాకు ఇచ్చావు నాయనా, లోకాశలు లేని సారూప్యత మాకు ఇచ్చావు నాయనా, ఒక శ్రేష్టమైన తెల్లని వస్త్రాన్ని మాకు ఇచ్చావు నాయనా, ఆత్మీయ క్రమాన్ని మాకు ఇచ్చావు నాయనా. ఇంకా నువ్వు ప్రత్యేకతలు ఏమున్నాయో అవన్నీ మేము నేర్చుకుందాముగాక. ఇంకను అనేక ప్రత్యేకతలు మేము నేర్చుకుందాముగాక. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పొందుకోండి బిడ్డలారా, పొందుకోండి బిడ్డలారా. చేతులెత్తి దేవుడు ఇచ్చు ప్రత్యేక జీవితాన్ని నేర్చుకోండి బిడ్డలారా. చేతులెత్తి అడగండి బిడ్డలారా, నోరు తెరిచి అడగండి బిడ్డలారా. నా ఇల్లు సౌఖ్యముగా ఉండాలి, నా ఇల్లు శాంతితో ఉండాలి, నా ఇల్లు నెమ్మదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇంట్లో గలిబిలి ఉండకూడదు బిడ్డలారా, ఏ ఇంట్లో నెమ్మది లేకుండా ఏ ఇల్లు ఉండకూడదు బిడ్డలారా. ప్రతి ఇల్లు నెమ్మదితో కప్పబడునుగాక, నెమ్మది కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, జనులకు నెమ్మది కలుగునుగాక. ఈ పండుగ నెమ్మది తీసుకొని వచ్చునుగాక. ఈ మొదటి కూటములోనే నెమ్మదిని తీసుకొచ్చావు నాయనా, నెమ్మదిని తీసుకొచ్చావు నాయనా, విడుదల చేసావు నాయనా, విడుదల చేసావు నాయనా.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అలాగున లేచి నిలబడండి ప్రియులారా. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను స్థిరపరచునగాక. సహోదరి, నీ భర్తను గురించి నీ బాధ వల్ల నీకు నెమ్మది లేదా? నెమ్మది లేదా? నీ బిడ్డల వలన నీకు నెమ్మది లేదా? దేవుని వాక్యం తప్పు కాదు కదా, దేవుని వాక్యం అబద్ధం కాదు కదా, దేవుని మాట సత్యము కదా. ఈ సత్యముతో నీ బిడ్డ మారడా? ఈ సత్యాన్ని బట్టి నీ భర్త మారడా? ఈ సత్యాన్ని బట్టి నీ భార్య మారదా? నీ కుటుంబం మారదా? మార్చబడుతుంది నీ కుటుంబం. చేతులెత్తి చెప్పు దేవునికి, నా ఇల్లు నిశ్చయంగా మారుతుంది ప్రభువా, నా జీవితం నిశ్చయంగా మారుతుంది ప్రభువా. అన్నీ ఉన్న నేను నెమ్మదిని కూడా అనుభవించబోతున్నాను. సౌఖ్యముగా నా ఇల్లు ఉండబోతుంది, సౌఖ్యముగా నా ఇల్లు ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నడిపింపు నా మీద ఉంచు నాయనా, నీ నడిపింపును నా మీద ఉంచు నాయనా. నడిపింపగలిగిన సంఘం, నడిపింపగలిగిన సహవాసం, నడిపింపగలిగిన వాక్యం, నడిపింపగలిగినటువంటి చక్కటి నాయన ఆత్మీయ అనుభవం. హల్లెలూయా. ప్రత్యేక జీవితం నాకు ఈ ప్రభువా, ప్రతిష్ఠిత కలిగిన జీవితం నాకు ఈ ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. ఇక్కడున్న సేవకులకు కానీ విశ్వాసులకు కానీ లోకాశలు లేని సాధారణమైన ఒక ప్రతిష్ఠ జీవితం మీరు ఇచ్చారు నాయన. వస్త్రంలో ఒక ప్రతిష్ఠత ఇచ్చారు నాయన, మాటల్లో ఒక ప్రతిష్ఠత ఇచ్చారు నాయన, నివసించడంలో కూడా ఒక ప్రతిష్ఠత ఇచ్చారు నాయన. దేవా నీకు వందనాలు ప్రభువా. ఇంకను మాకు అనేకమైన ప్రతిష్ఠిత అనుభవాలు నేర్పించండి ప్రభువా. అయ్యా మేము ఆశపడుతున్నాం ప్రభువా, మేము ఆశపడుతున్నాం ప్రభువా. అలాంటి ఆశీర్వాదం కొరకే మేము కాచుకొని ఉన్నాం ప్రభువా. మీరు ఇంకా నేర్పిస్తే మేము నేర్చుకొని సాగాలనుకుంటున్నాం ప్రభువా. ప్రతిష్ఠ మాకు నేర్పించండి ప్రభువా, ప్రత్యేకత మాకు నేర్పించండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. మా ప్రాంతాన్ని, బాలకృష్ణారెడ్డి నగర్ని, ఈ కావలి పట్టణాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని సమాధానముతో నింపు యేసయ్యా. సౌఖ్యముగా ప్రజలు ఉండాలి యేసయ్యా, సౌఖ్యముగా ప్రజలు ఉండాలి యేసయ్యా. శాంతితో బ్రతకాలేసయ్యా, శాంతితో బ్రతకాలేసయ్యా. ఈ బాలకృష్ణారెడ్డి నగర ప్రజలు శాంతితో బ్రతకాలేసయ్యా. ఈ మీటింగ్లో అనేకులకు ఆశీర్వాదంగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కళ్ళు తెరవద్దు దేవుని బిడ్డలారా, కళ్ళు తెరిచి నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు దేవుని బిడ్డలారా. దేవునితో మాట్లాడండి దేవుని బిడ్డలారా. నీ ఇంటిని దేవుడు స్థిరపరచబోతున్నాడు. దైవజనుల నోట స్థిరమనే మాట వచ్చింది దేవుని బిడ్డలారా. రాత్రి ప్రవచనాన్ని దేవుడు కంటిన్యూ చేస్తున్నాడు. ఈ పగటి కాలం రాత్రి ప్రవచనాన్ని దేవుడు కంటిన్యూ చేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను, నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనేని కృపామృతం, నా జీవితాన కురిసెనేని కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామ. హల్లెలూయా. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. జీవితాన కురిసెనేని కృపామృతం, జీవితాన కురిసెనేని కృపామృతం. జిహ్వకు మధురాతి మధురం గానామృతం, నీ కృపతోనే
అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ దయతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృప నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు ఈ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను చప్పట్లు కొట్టి కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవితాన కురిసెనే నీ కృపామృతం జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ దయ నుండి దూరముగా ప్రేమతో పిలచి పలుకరించితివే నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను కృపయే ఆత్మీయకరను సమృద్ధిగా తీర్చెను కృపయేనా ఆత్మీయకరలు సమృద్ధిగా తీర్చెను కృపయేనా ఆత్మీయకరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన కురిసెనేని కృపామృతం నా జీవితాన కురిసెనేని కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి
పొందేదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను నీ కృపతోనే నీ కృపతోనే నీ కృపతోనే నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదు నీ కృపా నీ కృపా 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 యేసయ్యా నీ కృపా నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను యేసయ్యా 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 పిలవండి, యేసయ్యను పిలుద్దాం, యేసయ్యను పిలవండి. ఆయన మన యొద్దకు వచ్చి మన ఆశీర్వదించునుగాక, మన స్థిరపరచునుగాక. యేసయ్యా 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 అన్ని నామముల కన్నా పై నామం యేసయ్య నామం, యేసయ్య నామం. అట్లు వారు నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను, నేను వారిని ఆశీర్వదించదను, నేను వారిని ఆశీర్వదించదను. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కలుతునయ్యా. దేవుడు నిన్ను నడిపించాడు. యోహాను సువార్తలో దేవునికి ఒక బాధ, ఆ మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యేసయ్యకున్న ఒక బాధ అక్కడ రాయబడుతుంది. నా ప్రజలు గ్రహింపక ఉన్నారు, గ్రహింపక ఉన్నారు. ఈ దినము నీవు గ్రహించినట్లుగా దేవుడు నీతో మాట్లాడారు. మనుషులందరూ నెమ్మదిగా, సుఖముగా, మాన్యతతో, సౌఖ్యముగా బ్రతుకుటకై దేవుడు ఈ దినమున మనలను ఆశీర్వదించి ఉన్నారు. మన కుటుంబాలు నెమ్మదిగా బ్రతకబోతున్నాం, భూమి మీద సౌఖ్యముగా బ్రతకబోతున్నాం, సుఖముగా మనం బ్రతకబోతున్నాం. అది నరకానికి తీసుకెళ్లే సుఖము కాదు, అది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళు శాంతి. పరలోకమునకు నిన్ను చేర్చు నెమ్మది నీతో ఉండబోతుంది. పరలోకమునకు నిన్ను చేర్చు సమాధానం నీతో ఉండబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా.